కూటమికి ఒక అనుకోని ఊహించని షాకు కేంద్రం అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కలిసి వస్తుందా? తాజాగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే వ్యాఖ్యల్లాగానే ఉన్నాయి. ఎందుకంటే తాజాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే ముస్లింలకు రక్షణ ఉంటుంది అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అత్యంత లౌకిక నాయకుడు ఎవరైనా ఉంటే అది జగనే అంటూ వ్యాఖ్యానించారు. జగన్ను వదులుకుంటే ఏపీలో ముస్లింలు బతకలేరు అని తేల్చి చెప్పేశారు. ఎన్డీఏ కూటమి ఏపీలో విజయం దక్కించుకుంటే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంకేతమే ఖచ్చితంగా. కాకపోతే అదే నేపథ్యంలో కూటమికి కూడా ఒక రెడ్ అలర్ట్. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావితం అయితే చూపిస్తాయి ముస్లింల మీద. ఖచ్చితంగా ఆయన ఎంఐఎం పార్టీ అధినేత, అలాగే ముస్లింలందరూ కూడా అక్కడ ఆయన స్థానాలు ఆయనకు ఉంటాయి. ఆయన గ్రేటర్ పరిధిలో కానీ కార్పొరేట్ స్థానాలు ఆయన గెలుచుకునే స్థానాలు ఎప్పుడు గెలుచుకుంటాడు. అలాగే ఆయనకంటూ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన స్థానాలు ఆయన గెలుచుకుంటారు. ఎంపీగా కూడా ఆయన కానీ అక్బరుద్దీన్ కానీ. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకును తమ నుంచి తీసుకెళ్ళలేరు అని ప్రతి ఎన్నికలో ఆయన నిరూపించుకుంటారు. అంత ఐక్యత కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన మాట్లాడారంటే ముస్లింలలో ఆ ఐక్యత అనేది, ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే జగన్ కావాలి మనకి, కూటమి వద్దు అని ఒక సంకేతం. ఇది జగన్కి ప్లస్సా మైనస్ అనేది చూడాలి.